తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమంటుంది శాస్త్రం. అట్లాగే ఇప్పుడు ఆ రోజులైతే లేవు. ఇదేమి ధర్మం 4 పాదాల మీద నడిచే రోజులు కాదు. ఎవరికి అనుకూలమైనటువంటి సిద్ధాంతాలు వాళ్ళు చిత్రీకరించుకోవడం కాదు, అది రాసుకుని ఆ సిద్ధాంతంలోకి రాని వాళ్ళందరినీ దుర్మార్గులుగా చిత్రీకరించేటటువంటి కాలం ఇది. అయితే నా వైపుండు లేదా అవతల వైపుండు, న్యూట్రల్గా ఉంటే అంగీకరించం అనేటటువంటి మనస్తత్వం ఉన్న రోజులు. బలవంతంగా గుంజడం లేదా బలవంతంగా తోసేయడం లేదంటే బ్రతకనీయబోమనేటటువంటి రోజులు. ఇది నేను ఎన్నోసార్లు ప్రస్తావించేది. సరే, ఎక్కడో అక్కడక్కడ కుంటుతున్నటువంటి ధర్మం మధ్యలో బ్రతకాలన్నటువంటి ఆశ ఉండే నాబోటోళం కూడా ఉంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి గత 5 ఏళ్లలో ఎన్ని వందల స్టోరీలు వచ్చి ఉంటాయి. ఆయన అవినీతని, ఆయన అక్కడ దందాలు చేశాడు, ఇక్కడ దందాలు చేశాడు, మైనింగ్లో దుర్మార్గం చేశాడు, కోట్లు సంపాదించాడు, అట్లాంటోడు ఇట్లాంటోడని. ఇక పైన బాలినేని మంచి నాయకుడు అవుతారు, ప్రముఖ నాయకుడు అవుతారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు ప్రజలకు తెలుస్తాయి. ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ప్రజలకు తెలుస్తుంది. ఎందుకు అంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సాక్షి ఎట్లాగో బాలినేని గురించి ప్రత్యేకించి ప్రొజెక్ట్ చేస్తూ ఆయన హీరో ఇట్లాగేమి రాసి ఉండదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో అట్లాగ ఉండదు. అదే సందర్భంలో మిగతా పేపర్లో ఆయన గురించి నెగిటివ్గా వచ్చినప్పుడు ఈయన ఇచ్చిన ఆన్సర్ని మాత్రం పబ్లిష్ చేసేది. అదే సందర్భంలో ఈనాడు, జ్యోతి, ఆ 6 మీడియాలు కూడా వాయించి వదిలిపెట్టినాయి ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆయన కూటమి వైపుకి మళ్ళారు. కాబట్టి ఇక పైన మంచి నాయకుడు అవుతారు, అద్భుతమైన నాయకుడు అవుతారు, బలమైన నాయకుడు అవుతారు. ఇది ఒకందుకు ఆయనకి, ఆయన కుటుంబానికి మానసిక స్వాంతన చేకూరుస్తుంది. ప్రశాంతంగా రేపొద్దు నాయకత్వం వహించడానికి ఉపయోగపడుతుంది.